హాయ్ హలో నమస్తే. ఈరోజు సినీ మాధుర్యం కార్యక్రమంలో రొమాంటిక్ యాక్షన్ హీరో ఉత్తమ పురుష డెబ్యూగా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్న హీరో నితిన్ గురించి తెలుసుకుందాం. నితిన్ మంచి రొమాంటిక్ హీరోగా తెలుగు ప్రేక్షకుల్లో ఆయన్ను అభిమానిస్తారు. నితిన్ పూర్తి పేరు నితిన్ కుమార్ రెడ్డి. అయితే నితిన్గానే అందరికీ సుపరిచితుడు. 1983 మార్చిలో జన్మించాడు. నితిన్ రొమాంటిక్ యాక్షన్ చిత్రం 2002లో జైన్తో తొలిసారిగా సినీ రంగ ప్రవేశం చేశాడు. ఆ తర్వాత దిల్, సై, శ్రీ ఆంజనేయంలో నటించాడు. శ్రీ ఆంజనేయం సినిమాకు సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ యంగ్ పెర్ఫార్మర్గా గెలుచుకున్నాడు. నితిన్ సినిమాలో తరువాత కొంత పరాజయాన్ని చవిచూసిన 2013లో వచ్చిన గుండె జారి గల్లంతైందే చిత్రంతో విజయాన్ని సాధించాడు. తరువాత వచ్చిన హార్ట్ అటాక్, భీష్మ చిత్రాలతో తన స్టామినా ఏంటో చూపించాడు. తెలంగాణ రాష్ట్రానికి స్వచ్ఛ భారత్ ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్గా పనిచేశాడు. ఎడ్యుకేషన్ విషయానికి వస్తే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు నితిన్. నితిన్ జీవితంలో బెస్ట్ ఫిల్మ్గా ఆ సినిమాను చెప్పుకోవచ్చు. తరువాత చెప్పుకోవలసిన చిత్రం భీష్మ. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించింది. అలాగే 2009లో వచ్చిన చిత్రం రెచ్చిపో. ఇది రొమాంటిక్ యాక్షన్ కామెడీ చిత్రం. నితిన్ సినిమా వాతావరణంలో పెరిగిన నచ్చిన సినిమాను 2 సార్లు చూసేవాడు. చిన్నప్పుడు చిరంజీవి, పవన్ కళ్యాణ్ అతని అభిమాన నటులు. ముఖ్యంగా పవన్ నటించిన తొలి ప్రేమ సినిమాతో పవన్కు ఫ్యాన్ అయిపోయాడు. పవన్ అంటే నితిన్కి చాలా ఇష్టం. 2005లో వచ్చిన అల్లరి బుల్లోడు సినిమాలో నితిన్, త్రిష మరియు రాజ్తో కలిసి నటించారు. ఈ చిత్రానికి దర్శకత్వం దర్శకేంద్రుడికి రాఘవేంద్రరావు నిర్వహించారు. నితిన్ రాజకీయ చిత్రాల్లో కూడా నటించాడు. 2022లో విడుదలైన మాచర్ల నియోజకవర్గం అనే రాజకీయ యాక్షన్ చిత్రంలో కూడా నటించాడు.